హలో అండి అందరికీ. నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అనేసి, అందులో మేము ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఇంకా అర్థమైపోయి ఉంటుందనుకుంటా. ఊరికొచ్చేసాం కదా! ఊర్లో దిగిన వెంటనే మా వేదాకైతే ఫోన్ ఇచ్చేసానండి. ఇంకా అదైతే ఇంకా ఫుల్ నీట్‌గా తీస్తుందనమాట. పర్లేదు బానే తీసింది. ఎలా తీస్తుందో ఏమో అనుకున్నాను నేనైతే. బానే అందరిని నీట్‌గా చూపించేసింది. ఎక్కడేం మిస్ కాకుండా. ఇక్కడొచ్చేసి ఇంకా వచ్చిన వెంటనే మా అమ్మ బయట కల్లాపు చల్లుకుంటూ ఉంది. మేమందరం లోపలే కూర్చునేసి ఇంకా అక్క వాళ్ళొచ్చేసి నైటే వచ్చేసారులెండి. వాళ్ళంతా ఒక టెంపుల్‌కెళ్ళేసి వాళ్ళైతే నైట్‌కొచ్చేసారు. మేమందరం మార్నింగ్ బెంగుళూరు నుంచి అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ నైట్ ఎక్కేసి మార్నింగ్ దిగామనమాట. ఇంకా రోడ్డు సైడ్‌కే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే దిగేసాము. మేమైతే రోడ్లో దిగాము. ఇంకా మా అత్త వాళ్ళు లేరు అనేసి ఇంకా నెల్లూరు వెళ్ళారంట వాళ్ళు. సరే ఇంక అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాము. ఇప్పుడైతే అన్న మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు బయట. నేనైతే నేనే స్నానం చేసి వచ్చాననమాట. ఇక్కడ పొయ్యి దగ్గర అమ్మకి అన్నప్రాషన్ చేపించుకునింది కదా! అదే పొగ పోకూడదు అనేసి మా అన్న పొయ్యి మంటేస్తూ ఉన్నాడు. అందరికీ 1 బై 1 నీళ్ళు కాగబెట్టిస్తూ ఉన్నాడు. అంటే మేమందరం బిజీగా ఉన్నాము, ఎవరి పనిలో వాళ్ళం. ఇంకా తలా ఓ పని చేసుకుంటున్నాము అనేసి వచ్చి రాగానే ఇంకా బిజీ అయిపోయామన్నమాట అందరము. ఫుల్లు. ఇంకా అందరు తలా ఓ పని చేస్తూ ఇక్కడొచ్చేసి ఇంకా వేరుశెనగ అనమాట అక్క. అవి వేయించి ఇంకా పొట్టు తీస్తుంది పచ్చడికి అనేసి చట్నీ కోసం. కాసేపు వాటిని ఇలా దంచితే రోట్లో దంచితే చాలా బాగుంటుందనేసి మా అమ్మ స్టైల్ అనమాట అది. అలానే కావాలనింది మా అక్కయితే. సరే ఇంకా అలా కావాలనేసి కాసేపు మా అబ్బాయి దంచేశాడు రోట్లో. అమ్మ ఇక్కడ దోసపిండి అంతా రెడీ చేసి పెడుతూ ఉంది. ఇంక అందరం దిగాం కదా! బకెట్‌కి అయితే ఏసేసింది. ఇంకా వాడు వల్ల కాలేదనమాట. ఇక్కడ వాళ్ళ మామ పొయ్యి మంటేస్తూ ఉంటే ఇంకా కళ్ళు మండుతున్నాయి అనేసి నా వల్ల కాదు అని పక్కకొచ్చాడు. నేనైతే ఇంకా పూజ రూమ్ క్లీన్ చేసుకుందాము అనేసి పటాలన్నీ ఏసి అమ్మ వాళ్ళ ఇంట్లో స్నానం చేసి వచ్చాను. ఇంక వాడు కావటం లేదనేసి నేనే దంచుతున్నాను ఇంకా. ఇది చట్నీ రెడీ చేసేసి ఆ తర్వాత వెళ్ళి క్లీన్ చేద్దాము అనేసి అయితే దంచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఎందుకొచ్చాము అంటే పని మీద వచ్చామన్నమాట. మా నాన్నకి బట్టలు పెట్టుకుందామని అయితే వచ్చామండి. మా నాన్న అంటే మమ్మల్ని వదిలి వెళ్ళి 11 మంత్స్ అవుతుందనమాట. 11 నెలలు. 11వ నెల వచ్చిందిప్పుడు. స్వర్గస్థులయ్యారనమాట. సో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. చాలా బాధ అనిపిస్తుందనమాట. ఇది తీసినా కూడా వీడియో మెమొరబుల్‌గా ఉంటుంది కదా! తీసి పెట్టుకుంటే అనేసి ఇదన్నా ఉంచాలి అనేసి అయితే వీడియో తీస్తున్నాను. కానీ ఇది వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఇది తీసి కూడా 20 డేస్ పైన అయిపోయింది. నేను ఇంకా 11 మంత్స్‌లో తీసాం బట్టలు పెట్టుకొని. ఇక్కడికొచ్చిన తర్వాత నేను ఈరోజు 12 మంత్స్ వచ్చిందనమాట. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నేనైతే ఈ వీడియోని. అంటే 12వ నెల కూడా వచ్చేసింది నాన్న మాకు దూరం అయిపోయేసి. ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసి ఒకసారి అంతా నాన్న పటాలు ఇక్కడ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసి మా తాత వాళ్ళ ఇల్లు అనమాట ఇది. మా తాత కట్టిన ఇల్లు. సో కరెంట్ ఇల్లు మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంకా 2 రూమ్లు ఉంటాయి. అటొక రూమ్ ఇటొక రూము. ఇది వచ్చేసి ఇంకా దేవుడి రూమ్ అనమాట. ఇంకా ఈ పటాలన్నీ ఎక్కువ శాతం అంటే లోపల చిన్న గూడే ఉంది కాబట్టి కింద పేపర్ వేసి కింద టేబుల్ లాంటివి కూడా ఏం లేదు, కిందనే పెడుతుంది అమ్మ. ఇవన్నీ కూడా అన్న పెళ్ళికి తీసుకున్నారు ఒక 10 ఇయర్స్ బ్యాక్. ముందైతే ఇన్ని ఫొటోస్, దేవుడి ఫొటోస్ అయితే లేవు. లోపల మాత్రం ఒక 2, 3 మాత్రం ఉండేవన్నమాట. నాన్న సాయిబాబా భక్తుడు అనమాట. వెంకటేశ్వర స్వామి, సాయిబాబా అంటే చాలా ఎక్కువ అనమాట. అవి మాత్రం కంపల్సరీ ఉండేవి. వాళ్ళ కులదైవం కూడా వెంకటేశ్వర స్వామే కదా! ఇంక అన్న పెళ్ళికొచ్చేసి అక్కడ చేశాం కాబట్టి నాన్న వాళ్ళ ఊర్లో పామూరులో ఇంక అన్నీ తీసుకొచ్చారనమాట. పటాలన్నీ కావాలి అనేసి మొత్తం తీసుకొనొచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా అది అయితే అక్కడ లేరు కదా, ఇక్కడే కదా ఉంటారనేసి మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నారు ఇవన్నీ. అమ్మే మొత్తం పూజ సామానంతా కడిగి పెట్టేసినింది. నేనైతే ఇవి బొట్లు పెడుతున్నాను. పటాలన్నీ పూజిచ్చేసుకొని అంతా రెడీ చేసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకా ఫ్యాన్ ఏమో సరిగ్గా లేదనేసి మా వారు, మా అబ్బాయి అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటివన్నీ నానున్నప్పుడు నానే చూసుకునేవాళ్ళనమాట.
అస్సలకి ఇంకొస్తున్నారు పిల్లలు అంటే ముందు అలాంటివన్నీ రెడీ చేసి పెట్టేవాడు. ఫ్యాన్లు సరిగ్గా తిరుగుతున్నాయా లేవా, ఏది రిపేర్ ఉన్నా, టీవీ కానీ మేము చూడకపోయినా కానీ ఆ ఫ్రిడ్జ్ కరెక్ట్గా ఉందా లేదా, పిల్లలు వస్తున్నారంటే ఒక నెల ముందు నుంచే సంబరం అనమాట మా నాన్నకి. ఇంటికి మనుషులు వస్తున్నారంటే ఆనందమే వేరే. ఆయన అంత ఆశగా ఎదురు చూసేవాళ్ళు అసలుకి మా కోసం. ఇక్కడ వచ్చేసి అమ్మ పిల్లలిద్దరికీ సనాకి వేదాకి గోల్డ్ తీసుకునిందనమాట. అంటే కమ్మలు తెచ్చింది. సో అవి పెడుతుందనమాట రాధ. ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మా నాన్న లేకుండా మేము ఆ ఇంట్లోకి రావటం అనేది చాలా కష్టంగా అనిపిస్తుందండి. చెప్పలేమన్నమాట. అంత పెయిన్గా అనిపిస్తుంది. అమ్మ అమ్మ అంటూ ఆ పిలుపు లేదనమాట ఇంట్లో. చాలా మిస్ అవుతున్నాం మా నాన్న మాటలు, మా నాన్న జ్ఞాపకాలు చుట్టూ గిర్రుని తిరుగుతున్నాయి. అలాగే మనసుకు చాలా బాధగా ఉంది. కానీ తప్పదు కదా, దేవుడు నిర్ణయాన్ని ఏది తప్పించుకోలేం కదా. ఆయనైతే మాతో ఎప్పుడు మాతోనే ఉంటారు. ఆయన జ్ఞాపకాలు మాతోనే ఉంటాయి. ఇంకా బ్యాగు కూడా ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదనమాట. మేము వస్తున్నామంటే ఇంక 4 గంటల నుంచి నిద్ర లేకుండా బస్ స్టాండ్‌కి, ఇంటికి తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇంటి దగ్గరే ఆపుతుంది బస్సు. అయినా కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు. కరెక్ట్‌గా టైమింగ్ తెలిసినా కూడా ఈ టయానికి వస్తుంది బస్సు ఆపుతుంది అనేసి ఇంకా ఆ టైం వరకు కూడా వేచి ఉండేకవ్వదనమాట. ఇంకొస్తారే అనేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకా అలా ఎదురు చూసేవాళ్ళైతే లేరు కదా. మొత్తం బస్సులోకొచ్చి బ్యాగులు తీసుకొచ్చేవాళ్ళు. నానైతే ఇంకా మేమంతా దిగి బ్యాగు పట్టుకునిందే లేదు. నా పెళ్ళైన తర్వాత కానీ, అక్క పెళ్ళైన తర్వాత కానీ, మేమిద్దరం కూడా మా పెళ్ళిళ్ళైన తర్వాత ఇక్కడికి వస్తున్నాము అంటే ఏ రోజు మా అంతట మేము ఎప్పుడు బ్యాగులు ఇక్కడి నుంచి తీసుకురాలన్నమాట. ఇంతవరకు ఇక్కడ వీళ్ళు పెడతారా, అక్కడి నుంచి నాన్న బస్సులోకే తీసుకొచ్చేస్తారు. మళ్ళీ మమ్మల్ని ఎక్కించేటప్పుడు బస్సులో పెట్టేస్తారు బ్యాగులు తీసుకొచ్చి. కేరింగ్ మామూలుగా కాదండి. ఆడపిల్లలు అంటే పంచప్రాణాలు అనమాట. మా పంచప్రాణాలు కూడా మా నాన్నే. అంటే పిల్లలకి ఆల్మోస్ట్ నాన్న కుర్చీలే కదా ఎక్కువ శాతం అంటారు. మా ఇంట్లో కూడా అంతే. నలుగురు పిల్లలను కూడా నానంటే విపరీతమైన ప్రేమ అనమాట. అలా సాకారు, అలా చూసుకున్నారు కాబట్టి చాలా కష్టంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను అనమాట. అయినా తప్పదు కదా. ఇదైతే ఇంకా మెమరీ కోసం అయితే నేను ఈ వీడియో తీసి పెట్టుకుంటున్నాను. ఇదన్నా కనీసం ఉంటుంది కదా అనేసి. మామూలుగా అయితే నాన్న వాళ్ళకి సంవత్సరికం లేదంట. సంవత్సరికం చేయకూడదు అని చెప్పారు. పూజారి గారిని అడిగినా కూడా, మా బాబాయిని కూడా అడిగారు మా అన్న. సంవత్సరికం లేదు మనకు, అలాంటివి ఏం చేయకూడదని చెప్పారు. పూజారితో మాట్లాడితే ఇంకా అలాంటి ఏమొద్దు, నలుగురిని పిలిచి ఏమన్నా భోజనాలు అవి పెడదాము ఆ రోజుకు అనుకున్నా కూడా లేనప్పుడు అలాంటివి చేయకూడదు అని చెప్పారు. అందుకోసం ఇంకా మేమందరం కలిసి ఇంట్లో మాత్రం మంచి రోజు చూసి ఇప్పటి వరకు కొబ్బరికాయ కూడా కొట్టలేదన్నమాట అమ్మ. ఇంకొకేసారి తినాలి వస్తుంది కదా దేవుడు బండి దగ్గర, టెంకాయ ఎలా ఇవ్వాలి కదా, 11వ నెల వచ్చింది కదా. అందరం వచ్చేసామన్నమాట. బట్టలు పెట్టుకోవాలి నాన్నకి అనేసి నార్మల్గా బట్టలు పెట్టుకొని పూజ చేసుకోండి అమ్మ, ఎంతేనా ఆయనకి ఇష్టమైనవి చేసి పెట్టుకోమన్నారు పూజారి అడిగితే. సరే అలాగే చేసుకుందాము అనేసి ఇంకా నాన్నకి ఇష్టమైనవి అయితే చేసి పెట్టామన్నమాట. వచ్చి రాగుతలకి అందరము. ఇంకా ఆయనకి ఇష్టమైన ఏముండదండి, స్వీట్ కాస్త తింటారు. ఆయనకి ఇష్టమైన పాయసం చేశాను. స్వీట్స్ కొన్ని తెచ్చిపెట్టాను అనమాట. ఇంకా అన్నీ రెడీ చేసి ఇచ్చాను. అన్న అయితే పూజ చేస్తున్నాడు. ముందు దేవుడి దగ్గర పూజ చేసి ఆ తర్వాత ఇక్కడ చేస్తాడు అన్న దగ్గర. అంటే ఫాస్ట్గా చెప్పలేకపోతున్నానండి. వాయిస్ ఎవరు అంటే చాలా మనసుకు బాధగా అనిపిస్తుంది. మాట్లాడాలన్న కష్టంగా అనిపిస్తుంది. కానీ అప్పటికి ఆల్రెడీ 1 మంత్ అయిపోయిందనమాట వీడియో తీసేసి. ఈరోజన్నా ఇంకా అప్లోడ్ చేద్దాము అని అనేసి పెట్టుకోవాలి అనేసి అయితే తీస్తూ ఉన్నాను. మా నాన్నకి ఇష్టమని ఇంకా పప్పు అనమాట. ఎప్పుడు డేలో 3 టైమ్స్ పప్పు కావాలన్నమాట నాన్నకి. సాంబార్ ఇలాంటివి కూడా ఇష్టం ఉండదు. పప్పు ఉంటే సరిపోతుంది ఆయనకి. వేరే ఏం కూరలు ఇష్టం ఉండదు. ఇంకా ఒక్క పప్పేనమాట, పప్పు చారు. ఇప్పుడు మా దేవుడు నాన్నగారి దగ్గర కూడా ఇంకా కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేస్తున్నాడు అన్న. పప్పు చారు లేకుంటే అంటే ఈరోజు మధ్యాహ్నం కన్నా నైట్ కన్నా చేసామంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకైనా పప్పు ఉన్నాయి పక్కన ఎన్నన్నా చేసి పెట్టండి. పప్పు మాత్రం కంపల్సరీ ఉంటేనే తినేవాడు అనమాట. పప్పు లేకుండా అందుకనే పెద్దగా వంటలేం చేయలేదు. పులిహోర చేసాము, కొంచెం పెరుగన్నము,
వడలు చేసాము నాన్నకి ఇష్టం అనేసి, కొద్దిగా పాయసము, ఇలా పప్పు, వైట్ రైస్, దోశ ఇష్టంగా తింటాడు అనేసి దోశ మాత్రం చేసాము. ఇంకా చట్నీ, కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చి పెట్టేసి నాన్నకి ఇలా బట్టలు అయితే పెట్టేసుకొని అందరం సాంబ్రాణి వేసుకొని అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాము. ముందుగా అమ్మ వాళ్ళంతా అన్నం ఏమి పెట్టుకున్నారు, ఆ తర్వాత 1 by 1 అక్క దండం పెట్టుకునింది, ఆ తర్వాత నేను వచ్చానమాట. అందుకోసం అనేసి ఇలా సింపుల్గా చేసేసి ఇంకా నాకు ఇష్టమైనది అయితే పెట్టుకునేసి నేనైతే దండం పెట్టుకుంటున్నాను. మిస్ యూ నాన్న, మిస్ యూ సో మచ్, లవ్ యూ నాన్న, లవ్ యూ సో మచ్. మాకు నానున్నప్పుడు తెలియదు లేదనమాట. లేకపోయేసరికి అసలు ఆ ఇంట్లోకి రాగానే ఎంత ఎలితిగా ఉందంటే చెప్పలేమన్నమాట మాటల్లో. అసలు మొత్తం బోసిపోయింది, ఇల్లు మొత్తం సైలెంట్ అయిపోయిందనమాట. అసలకి కళ తప్పింది అంతే, కళ లేకుండా అయిపోయింది అమ్మ వాళ్ళ ఇల్లు అయితే. సంవత్సరికం కానీ ఉంది అని అంటే బాగా కాస్త గ్రాండ్గా చేయాలి అని అనుకున్నారు, లేదు కదా. ఇప్పుడైతే ఇంకా అక్క గారెలు వేస్తుంది, అందరికీ మొత్తం అయిపోయింది కదా పూజ అక్కడ. ఇంకా మధ్యాహ్నం అందరు తింటారు అనేసి ఇంకా మొత్తం చేసి పెట్టేస్తుంది అనమాట. చేసి పెట్టేసి ఇంకా ఒకేసారి భోంచేస్తాం అందరం. ఓకేనండి, బాయ్.